సూత్రధారులు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన చర్య తీసుకోవాలి. ఇదే కాదు, ప్రభుత్వ భూములను కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులు ఏదున్నా ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తాం, చేయని పక్షంలో మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నాం. ఇక్కడ మనం ఒక చిన్న విషయం కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ గ్రామ సర్పంచ్ సంబంధించి ఎందుకు స్పందించలేకపోతున్నారు ఈ యొక్క అక్రమ కట్టడానికి సంబంధించి? గ్రామ సర్పంచ్ కంపల్సరిగా స్పందించాలి. గత ప్రభుత్వంలో గ్రామ సర్పంచ్ ఉన్నాడు, 5 ఏళ్ళు పాలించిండు. అతని హయాంలోనే ఈ బిల్డింగ్లు మొత్తం కంప్లీట్ అయినాయి. కాబట్టి ఇలా సర్పంచ్ ఉందా, ఎంఆర్ఓది ఉందా, పై అధికారులు ఉందా, పై ఎమ్మెల్యేది కూడా ఉందా అనేది మాకు తెలియదు. మేము సామాన్య జనంగా ఏం చెప్తున్నామంటే, ఎవరి హయాంలో అయితే జరిగిందో ప్రతి ఒక్కరి మీద చర్య తక్షణం తీసుకోవాలి. తీసుకోకపోతే మేము కూడా మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. గ్రామ సర్పంచ్ ఎవరు? అతను శ్రీనివాసరాజ్కి గ్రామ సర్పంచ్కి ఎలాంటి ఇద్దరి మధ్య పూర్తిగా స్నేహ సంబంధం ఎలా ఉంది? రాజకీయంగా వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉందో మాకైతే తెలియదు. శ్రీనివాస్ రాజులు అనే వ్యక్తిని ఇప్పటివరకు మేము చూడలే. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తులను ఇప్పటివరకు మేము చూడలే. అది సర్పంచ్ పేరేంటి? సర్పంచ్ అశ్విని సుధాకర్. ఇక వాళ్ళకి ఏ పరిచయాలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మాకు రాజకీయంగా వాళ్ళు ఎలాంటి పరిచయం లేదు. మా సర్పంచ్ పర్మిషన్ ఇచ్చిండా లేదా మాకు తెలియదు. ఇస్తే అందరి మీద చర్యలు ఉంటాయి, ఇవ్వకపోతే మంచిదే. మేము అందరం కలిసికట్టుగా వాళ్ళ ఇల్లు కూలగొట్టేదాకా అందరం కలిసి ఉంటాము, పోరాడతాం. అది మొత్తానికి మీరు చెప్పండి, ఒక హైడ్రాకి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా పేదవారికి సంబంధించి ఇల్లు మాత్రం కూల్చివేస్తుంది. ఇలాంటి యొక్క పూర్తిగా అక్రమ కట్టడాలు కావచ్చు, వీరికి రాజకీయ పలుకుబడి ఉంటే వారు ఎందుకు కూల్చలేకపోతుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకు కూల్చలేరు అంటే ఇప్పుడు మాకైతే తెలియదు మొత్తం. మరి బడాబాబులు వీళ్ళందరూ కలిసి మరి కుమ్మకైరా ఎవరైనా మాకైతే తెలియదు. మరి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి, మీరు అందరూ న్యూస్ ద్వారా, రాజు న్యూస్ ద్వారా వచ్చారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. అది ఇక్కడ గ్రామ సర్పంచ్కి సంబంధించి ఎలా ఉంటాడో, దీనికి సంబంధించి ఒక అక్రమ కట్టడాలపై ఎందుకు స్పందించలేడు అనుకుంటున్నాం గ్రామ సర్పంచ్? ఈ గ్రామ సర్పంచ్ అంటే మాకు మొత్తం డీటెయిల్స్ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా మేము అనలేని పొజిషన్, ఎందుకంటే మాకు తెలియదు కదా మొత్తానికి. తెలియదు అంటే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు సర్పంచ్ నాలెడ్జ్లో కంపల్సరీగా ఉంటుంది కదా అనేది. ఈ సర్పంచ్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు మొత్తం మీరు వచ్చిందాక మాకు తెలియదు. ఇప్పుడు ఇవి నోటీసులు తీసుకొచ్చిందాక మాకు తెలియదు. ఆయన పాత్ర ఉందా లేదా అనేది కూడా మాకు తెలియదు. ఇప్పుడు దీని ద్వారా, ఇప్పుడు న్యూస్ ద్వారా తెలుస్తుంది ఎవరి పాత్ర ఏముందనేది మొత్తం బయటపడుతుంది. ఒకవేళ సర్పంచ్ పాత్ర ఉంటే అతని పైన కూడా శిక్ష కంపల్సరీ తీసుకోవాల్సిందేనా? చట్ట ప్రకారంగా చర్యలు తప్పవు, తీసుకుంటారు చట్టపరంగా. ముఖ్యంగా చూస్తే మాత్రము ఇక్కడ సర్పంచ్ కూడా దీనికి సంబంధించి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడాలు, అక్రమ కట్టడాలు ఇంకా కడుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? సర్పంచ్ నాలెడ్జ్లో కంపల్సరీగా ఉంటే మాత్రం ప్రజెంట్ ఉండాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నిర్మాణం చేపడుతుంది, ప్రజెంట్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ చూసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇంకా మనము అక్కడికి వెళ్తే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ లోపలికి మాత్రము ఇతర వ్యక్తులు కూడా ఎవరిని అక్కడ గేట్ కూడా ఏర్పాటు చేశారు. గేట్ ఏర్పాటు చేసి ఈ యొక్క వ్యక్తిని కూడా లోపలికి వెళ్ళాలన్నా కూడా అనుమతి తీసుకోవాలి. అసలు చెరువు ల్యాండ్ లో ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ అక్కడ లోపలికి వెళ్ళాలన్నా కూడా వారు అక్రమ కట్టడం కట్టుకొని వాళ్ళ అనుమతి ఎలా తీసుకొని లోపలికి వెళ్ళాలని మాత్రము ప్రధానంగా ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితిలో చూస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ సర్పంచ్ దీనికి సంబంధించి అతని నాలెడ్జ్ లో ఉండి ఈ యొక్క నిర్మాణం చేపడితే సర్పంచ్ ఎలాంటి అనుమతులు ఇచ్చాడో, అసలు సర్పంచ్ కి వారికి ఎలాంటి లింక్స్ ఉన్నాయనేది మాత్రము అది కూడా బయటపడాలి అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం తుర్క చెరువు పూర్తిగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తుర్క చెరువు కూడా ఇంకా కబ్జా కూడా గురైతే కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఇప్పటికే చెరువుకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఇంకా చెరువు స్థలాన్ని ఇప్పటికే కబ్జా అయింది. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిస్తే ఇంకొక 1-2 సంవత్సరాలు ఆ ఒక చెరువు ఇంకా మట్టి వేసి ఇంకా చెరువు స్థలాన్ని కూడా కబ్జా చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఎకరం వచ్చి 15 నుంచి 18 కోట్ల రూపాయలు కూడా ఉంటుంది. అందులో దీనికి సంబంధించి ఒక పూర్తిగా నిర్మాణాలు చేపడితే వాటిని ఒక కోట్లాది రూపాయలు కూడా సొమ్ము చేసుకోవచ్చు. అలాంటిది ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తుంటే మాత్రము, చెరువు స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఇటు రెవెన్యూ అధికారులు వారికే సపోర్ట్ చేస్తారు, ఇరిగేషన్ అధికారులు వారికే సపోర్ట్ చేస్తారు, ఎంఆర్ఓ అధికారులు యొక్క అక్రమ కట్టడాలు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, పంచాయతీకి సంబంధించిన వారే వారికి సపోర్ట్ చేస్తారు. మరి మనం న్యూస్ వెళ్ళి స్పందించి దీనికి సంబంధించి పూర్తిగా ఇలాంటి చర్యలు తీసుకున్నాం అంటే తాము సర్వే చేశాము, అధికారులకు లెటర్ రాసాము, రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓకు రాసాము, ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీ రాసాము. కేవలం ఈ మాటలే చెప్తున్నారు కానీ
ఎక్కడ కూడా వారు వచ్చి దీన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకు కూల్చివేయట్లేదు, పూర్తిగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము శ్రీనివాసరాజు మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క రాజకీయ పలుకుబడి ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులే చెప్తున్నారు. అలాంటి యొక్క రాజకీయ పలుకుబడితోనే తెచ్చుకున్నాడా, అనుమతులు తెచ్చుకొని పూర్తిగా దీనికి సంబంధించి ఏ విధంగా ఏ అధికారి అనుమతి ఇచ్చారు, అధికారి ఏ గ్రౌండ్ లెవెల్స్ లో దీనికి సంబంధించి అనుమతి పవన్, ఇచ్చిందని ఈ మాత్రం చెరువు వేచి చూడాల్సిన కబ్జా పరిస్థితి. చేసినటువంటి ఎఫ్ఐఆర్ కి సంబంధించి A1 గా ఉన్నటువంటి